హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ త్రివేణి మల్లిచెట్టి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పురాణాల గురించి చెప్తాను ఫ్రెండ్స్. యుగాలు. ఫస్ట్ యుగాల గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరెన్నో అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం యుగాల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని యుగాలు? 4 యుగాలు. ఆ 4 యుగాలు ఏంటి అంటే కృతయుగం. కృతయుగం అంటే దీనిని సత్యయుగం అని కూడా పిలవడం జరుగుతుంది. 2వ యుగం త్రేతాయుగం, 3వ యుగం ద్వాపర యుగం, 4వ యుగం కలియుగం. మనం జీవిస్తున్న యుగం కలియుగం. మొదట మనం కృతయుగం గురించి, దీన్నే సత్యయుగం అని కూడా అంటారు. ఈ సత్యయుగం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యుగంలోనే వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్రం అడుగున తీసుకువెళ్ళడం జరిగింది. ఈ వేదాలను తీసుకొని సమాజానికి అందించడం కోసం భగవంతుడు మత్స్యావతారంగా దాల్చాడు. ఆ భగవంతుడు ఈ వీటన్నిటిని మనకు అందించడం కోసం మత్స్య అంటే చేప అవతారాన్ని దాల్చాడు. ధర్మం కాపాడడం కోసం, భూభారాన్ని తగ్గించడం కోసం కూర్మ అవతారాన్ని దాల్చాడు. వరగర్వంతో సమస్త లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన హిరణ్యకశిపుడిని హరించడానికి నృసింహావతారం దాల్చాడు ఆ భగవంతుడు. ఈ సృష్టి అంతా నాదే, నేను ఏదైనా దానం చేయగలను అనే గర్వం ఉన్న బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడానికి ఆ భగవంతుడు వామనమూర్తిగా అవతరించడం జరిగింది. బ్రాహ్మణులను, తాపసులను తక్కువ అంచనా వేసిన క్షేత్రియులను గర్వమనిచ్చి నాశనం చేయటానికి పరశురాముడిగా అవతరించాడు. ఇప్పటిదాకా ధర్మాన్ని నిలబెడుతూ కృతయుగాన్ని చివరిదాకా తీసుకువచ్చాడు ఆ భగవంతుడు. ఇక్కడే మొదలైంది అసలు అధర్మం. భగవంతుడికి నిజమైన పరీక్ష. ఆయన ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను రామాయణం గురించి అన్ని మన పురాణాలను అందించాలి సమాజానికి అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.